కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదవాడు కడుపు నిండా 3 పూటలా తినేందుకే లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మేడ్చల్ మున్సిపాలిటీలోని గ్రంథాలయం సమీపంలో ఉన్న రేషన్ షాపులో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని హరివర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేయడం హర్షణీయమని హరివర్ధన్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, రేషన్ డీలర్స్ అధ్యక్షుడు రాజు, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్, బత్తుల శివ కుమార్ యాదవ్, పెంజర్ల స్వామి యాదవ్, మాజీ సర్పంచ్లు బేరి ఈశ్వర్, సురేందర్ ముదిరాజ్, నాయకులు సంతోష్ గౌడ్, శ్రీకాంత్, రవీందర్, పానుగంటి మహేష్, రవి ముదిరాజ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా యొక్క బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబడుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి దేశంలోనే కాదు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా సన్నబియ్యం పంపిణీ అంటే దాదాపుగా 40 రూపాయలకు కిలో చొప్పున కొన్ని ఈరోజు తెల్ల రేషన్ కార్డులు దాదాపుగా 3,10,00,000 మందికి ఈరోజు సన్నబియ్యం వేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి గ్యారంటీలను నెరవేరుస్తూ ప్రజలకు అతి దగ్గరగా అవుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంత ఆలస్యమైంది, ఎందుకంటే విధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణలో అప్పుల పాలైనటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఖర్చులను తగ్గించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డాం. ఒక రేషన్ కార్డు మీద ఇచ్చినటువంటి సన్నబియ్యమే కాదు, ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు, ఉచిత బస్సు అయితేంది, 200 యూనిట్ల కరెంట్ అయితేంది, 500 రూపాయలకి సిలిండర్ అయితేంది, మరి ఈరోజు అన్ని రకాలుగా ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఈరోజు 6,000 కోట్లు వెచ్చించి దాదాపు ఒక 5-6 లక్షల మంది యువతకు మరి వాళ్ళ స్వయం ఉపాధి కోసం అసెంబ్లీలోనే మొన్ననే మనకు బడ్జెట్లో కేటాయింపు జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలకి, రేపు మహిళలకు కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 21,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, మా రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గం దక్కింది. మాకు సమయం 3.5 సంవత్సరాల పైన ఉంది. ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చి రాబోయే కాలంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, ప్రజలందరి యొక్క ఆశీర్వాదం పొందే విధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెడుతున్నటువంటి మా ప్రభుత్వం, మన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని జరుగుతున్న దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. తప్పకుండా అన్ని మాటలు నిలబెట్టుకొని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారిని రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలందరి యొక్క ఆశీర్వాదం కావాలని సందర్భంగా తెలియజేస్తాం.